ఈరోజు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ ఉంటే వచ్చినాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి చాలా రోజుల నుంచి అనుకుంటుండే తిరుపతికి పోవాలి, వెంకటేశ్వర స్వామిని చూడాలని. కానీ ఈరోజు ఇక్కడ అనుకోకుండా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం. చూపిస్తాను, మొత్తం చూపిస్తాను. చుట్టూ పొలాల మధ్యలో గుడి ఉంది. భలే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మొత్తం చూపిస్తాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను. రావానా? భూవరాహస్వామి, ఇక్కడ అమ్మవారు. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి గుడి విగ్రహం పైన బాధ ఉంది కదా, గుడి పైన సూపర్గా ఉంది. చుట్టూ పొలాలు మధ్యలో గుడి సూపర్గా ఉంటుంది. బయట కూడా చూపిస్తాను. గుడిలో టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది కళ్యాణ మండపం. చుట్టూ పొలాలు ఉన్నాయి. ఇదిగోండి, ఇప్పుడంటే ఎండాకాలం కాబట్టి మొత్తం ఎండిపోయినాయి. వర్షాకాలం అయితే మొత్తం గ్రీనరీగా ఉంటుంది. అప్పుడు టెంపుల్ సూపర్గా ఉంటుంది చూడడానికి. మామూలుగా శనివారం నిన్న అంటే కనుక చాలా మంది ఉండేవాళ్ళు. ఈ ప్లేస్ అంతా చాలా మంది ఉండేవాళ్ళు. ఈరోజు సండే, అందుకే ఎవరు లేరు. ఇక్కడ శివాలయం చూపిస్తాను దర్శనం అయిన తర్వాత. టెంపుల్ లోపలికి పోదాం ఒకసారి. టెంపుల్ లోపలికి చూద్దాం మొత్తం క్లియర్గా. లోపలికైతే వచ్చేసినాం. అమ్మవారు ఎక్కడికి వచ్చినావురా? ఎక్కడికి వచ్చినావు? ఇదిగోండి వెంకటేశ్వర స్వామి. ఏ స్వామి ఎక్కడ ఉండేది? ఏ స్వామి? ఏ స్వామి? స్వామి పేరు ఏం పేరు? ఏం స్వామి? ఏ స్వామి చూడు. వెంకటేశ్వర స్వామి. మళ్ళీ ఒకసారి ఎన్నిసార్లు చూసినట్టు బయట ఉన్నాడు. ఒకసారి టెంపుల్ లోపల చూద్దాం.
పర్లేదు, టెంపుల్ లోపల మొత్తం బాగానే ఉంది. నిన్న శనివారం అంటే ఇదంతా ఫుల్ అయిపోయింది. ఇది ఈరోజు ఆదివారం కదా, ఆదివారం కూడా బాగానే ఇష్టం. ఇలా మొత్తానికి అయితే ప్రభువుని చూసి ఇష్టం. తిరుపతి పోవాలనుకుంటుంటే కానీ ప్రభు ఆశీస్సులు ఎప్పుడుంటే అప్పుడే చూసుకుంటున్నాం. అందుకే ఇక్కడే చూసి ఇష్టం. ఇది కళ్యాణ మండపం, మొత్తం మంచి ప్రీమియంగా ఉంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, వర్షాకాలం చుట్టూ పొలాలు, పచ్చడి పొలాలు, ఇక్కడ మ్యారేజ్ జరిగితే ఎట్లా ఉంటుందో చూసుకోండి. వరుడు సినిమాలో ఉన్నట్టు ఉంటుంది. ఇంకా పక్కన వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. శివాలయం, ఆంజనేయ స్వామి గుడి, బావి అవన్నీ ఉన్నాయి. పోయి చూద్దాం. ఇప్పుడు మనం శివాలయంలోకి వచ్చినాం. ముందుగా గణేష్ బ్రోకి హాయ్ చెప్పేసి మన ప్రభు దగ్గరికి పోదాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హారతి తీసుకొని ఓం నమ శివాయ. ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు, అమ్మవారిని పంపించి ఫైనల్గా ఇది శివాలయము. తర్వాత ఇంకా పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అక్కడికి కూడా పోదాం. ఇక్కడ మన ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. దండ బాగుంది. అక్కడ స్వాములు ఉన్నారు, కొత్తూరు సుబ్బరాయుడు స్వామి. ఇటు సైడ్ నవగ్రహాలు, అది బావి. సరే రాని చూద్దాం అక్కడ. శివాలయం ఆర్కిటెక్చర్ అయితే ఇలా ఉంది, సూపర్ ఉంది. ఇది కూడా ఇదే దయస్వామి. ఇటు సైడ్ నవగ్రహాలు. కోనేరు ఎండాకాలం కదా, నీళ్ళు లేవు. శనివారం అయితే ఇక్కడ మొత్తం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మంచి ఫుడ్ పెడతారు. ఇదే ఓవరాల్గా టెంపుల్. ఇది వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం, ఇదే టెంపుల్. ఓవరాల్ టెంపుల్ ఎంట్రీ ఇది చూస్తున్నారా, పక్కన పొలాలు.